ఆశయాల కోసమో చెప్పారు. భారత రాజ్యాంగం అనేది ఎంతో చెప్తుంటాము, మాట్లాడుతుంటాము. కనీసం భారత రాజ్యాంగం చేసిన దాఖలాలు నాకు తెలిసి ఏడున్న వాళ్ళు కూడా సగానికి 10 మందికి భారత రాజ్యాంగం గురించి తెలియదు. ఎందుకు కాదంటే ప్రస్తుతం దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చారు, మనకి ఎటువంటి హక్కులు కల్పించారు, అవగాహన తెలుసుకొని మనం సమాజానికి చైతన్యం చేసినట్లయితే మన పార్టీ బలోపేతానికి పెద్ద ఎత్తున మనమందరూ కూడా సహాయపడినట్టు అవుతారు. నేను బేసికల్గా ల్యాండ్సప్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటాను. ఎక్కువగా మన పార్టీకి ఎక్కడ శత్రువులు ఏర్పడుతున్నారంటే దయచేసి గుర్తుపెట్టే మానవీయ కోణంతో ఆలోచించండి. అందరూ పెద్దలే, విజ్ఞులే, అందరూ కూడా మన పార్టీ బలోపేతానికి నేను గొప్ప అనే గొప్పతనాలకు పోతున్నారే తప్ప ఆశయం కోసం పనిచేయాలన్న వచ్చే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. దయచేసి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే సమాజానికి మనం మంచి చేయాలని వచ్చాం, మన పార్టీ బలోపేతానికి మనం పనిచేయాలని వచ్చాం. దీన్ని ఆశయం విషయ పరిజ్ఞానంతో మనం అందరూ కూడా ముందుకు పోతే బాగుంటుందని తెలియజేసుకుంటూ నా యొక్క చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తా. మనకు ఉన్నటువంటి హక్కులు ఈరోజు మన బీసీలకి 52% రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. అసలు రిజర్వేషన్ అంబేద్కర్ గారు స్వాతంత్రం సంభవించినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ రాజ్యాంగంలో పొందుపరిచి ఈ యొక్క రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడంటే అప్పట్లోనే 100 సంవత్సరాల ముందే 10 సంవత్సరాలు మాత్రం మనకి రిజర్వేషన్ ఇవ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి. తర్వాత ఎందుకు రిజర్వేషన్ కల్పించాలంటే భారతదేశ ఆర్థిక సంపద కొంతమంది చేతుల్లోనే ఉంది. అందరికీ కూడా ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అయ్యడానికి ఒక 10 సంవత్సరాలు ఈ అణగారిన వర్గాలకి రిజర్వేషన్ కల్పిస్తే ఆ భారతదేశం సమానత్వం ఏర్పడుతున్న ఉద్దేశంతో మనకందరికీ కూడా రిజర్వేషన్ కల్పించమని చెప్పి అప్పట్లోనే ఒక 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వమని చెప్పారు. ఆ రిజర్వేషన్స్ ఇచ్చారు, కానీ ఆ రిజర్వేషన్ పొందిన పొలాలు పొందినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళకే పరిమితం అయిపోయినారు, కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది కనపడటం లేదు. దాని కాలక్రమేణా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దాన్ని పొడిగించుకుంటూ రాగా మనకి ఇప్పటికి కూడా రిజర్వేషన్ అనే పేరు మాత్రమే కల్పిస్తున్నారు తప్ప నిజమైన రిజర్వేషన్ ఎవరికి కల్పించడం లేదు. ఎందుకంటే నా మనసులో ఉన్న మాట మీకు తెలియజేస్తాను. గౌరవ పెద్దలు విజ్ఞులు అందరికీ కూడా తెలిసిన వాళ్ళే. మీ యొక్క సమాచారాన్ని కూడా ఇచ్చినట్లయితే మాకు తెలిసినట్టు మేము చిన్నవాళ్ళు కాబట్టి మీ యొక్క అడుగుజాడల్లో నడవడానికి సందేశం కరెక్ట్గా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆశయం కరెక్ట్గా ఉంటే మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరైనా ముందుకు వస్తాయి. దయచేసి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఆలోచించండి. ఎక్కడ కూడా గ్రామాన నియోజకవర్గాలు కావచ్చు, మండల స్థాయి కావచ్చు, పంచాయతీ స్థాయి కావచ్చు, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు దాని పరిష్కార దిశగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ చెప్పినప్పుడు దానికి వీలైనంత వరకు న్యాయం చేకూరే విధంగా వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. మన వాళ్ళు ఎలా చేస్తారంటే మన పోలీస్ స్టేషన్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ ఆఫీసులో ప్రాబ్లం కావచ్చు, వీలైనంత వరకు సేవా పరులుగా ఉండే వాళ్ళు ఆ యొక్క బాధ్యత పరమైనటువంటి పదవిలో ఉంటే వాళ్ళు వచ్చి దానికి సకాలంలో న్యాయం చేయగలుగుతారు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ యొక్క బీసీలకి 52% రిజర్వేషన్ కల్పించే దాంట్లో మనమందరూ కూడా భాగస్వామ్యం చేయాలని, ఈ కులం అనే పేరు మనం సృష్టించుకోవడం పేరు మాత్రమే. మనిషి అన్నాక అందరికీ ఒకటి. దయచేసి గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకందరికీ కూడా కులం అనే ఒక పేరు పోవాలనే ఉద్దేశంతో ఆయన హిందూ మతంలో కానీ, క్రిస్టియానిజంలో కానీ, ముస్లింలో కానీ ఈ మతంలో దేంట్లో కూడా చేరకుండా బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఇచ్చేప్పుడు సార్ చెప్పారు భారత రాజ్యాంగం బుక్కులు కావాలనేది. చాలా మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి 250, 300 ఇచ్చేసి మనకు పొలంలో తెప్పించి ఇచ్చాము. అటువంటి ఎవరైనా బుక్స్ కావాలంటే రిక్వైర్మెంట్ చెప్తే మన సురేంద్ర సార్ కానీ ఎవరికైనా చెప్పినట్టయితే మీకు వీలైనంత వరకు అందించే ప్రయత్నం చేస్తాము. విద్య పరిజ్ఞానంతో సమాజంతో ముందుకెళ్తే ఎవరైనా భయపడతారు. దయచేసి మనం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తో ముందుకెళ్ళినట్టయితే ఏ ఒక్కరు కూడా మనకు భయపడతారు. సబ్జెక్ట్ కరెక్ట్ అయిన నాలెడ్జ్ లేకుండా పోతే ఎవరు కూడా మనకు భయపడతారు, తక్కువగానే చూస్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా చదవండి, చదువున్న తెలుసుకోండి, తెలుసుకున్న సమాజాన్ని అందించే ప్రయత్నం చేయండి. అంబేద్కర్ గారిని కొంతమంది చూస్తాడు. ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా హక్కులు కల్పించిన మహానుభావుడు దేవుడు అంబేద్కర్ గారు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఎందుకు అంబేద్కర్ని కొలుస్తారంటే చాలా మందికి అవగాహన లేదు. ముఖ్యంగా రిజర్వేషన్ పొందింది ఎవరు? బీసీలు రిజర్వేషన్ పొందారు, ఓసీలు రిజర్వేషన్ పొందారు. అంతెందుకు సార్, ఇది సమయం లేదు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. మన భారతదేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ పొందింది ఎవరు సార్?
చెప్పండి చూద్దాము. బ్రాహ్మణ్స్ మొట్టమొదటి రిజర్వేషన్ పొందారు, కానీ వాళ్ళు అంబేద్కర్ కొలుస్తారా? ఎక్కడ రిజర్వేషన్ వచ్చింది వాళ్ళకి? గుడిలో రిజర్వేషన్. గుడి కట్టేది ఎవరు సార్? ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు. గుడికి పెయింట్ వేసేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలే. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ పని చేసేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలే. దాంట్లో చేరుకొని గర్భగుడిలో పూజ చేసేది ఎవరు సార్? ఎవరు చెప్పండి? నాకు మంత్రాలు వచ్చు, నాకు యాగం చేసేది వచ్చు, అవన్నీ తెలుసు, నాకు ఇమ్మని చెప్పు. రిజర్వేషన్ చూద్దాము, ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? నేను చదివే మంత్రాలు చదివే, నువ్వు చదివే మంత్రాలు చదివే, కానీ వాళ్ళు చదివే మంత్రాలు అన్ని తప్పిదాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా విషయ పరిజ్ఞానంతో, ఎందుకంటే నేను తప్పులు పట్టాలని కాదు, మనం అందరూ కూడా ఈ రోజు రిజర్వేషన్ పొందేదానికోసం మాకు హక్కులు కావాలని పోరాడుతున్నాము. ఈ పోరాడేదానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చైతన్యం అవ్వాలని, నువ్వు నేను కలిసి మనం అవుదాం, మనం కలిసి జనం అవుదాం, జనం కలిసి ప్రపంచం అవుదాం. మన యొక్క హక్కులు ఆశయ సాధనకు ముందుకు తీసుకెళ్ళడానికి మన గౌరవ పెద్దలు గురప్ సార్ గారు కూడా మనకందరికీ కూడా మార్గదర్శిగా ఉన్నారు. కాబట్టి అందరూ విషయ ప్రయత్నంతో ముందుకు వచ్చి మన యొక్క పార్టీ బలోపేతానికి కావచ్చు, మన యొక్క సంఘ బలోపేతం కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో ముందుకు వచ్చి చైతన్యం అవుతారని, సమాజానికి ఉపయోగపడతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా జై భీములు. థ్యాంక్ యూ.